హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పియర్సన్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకి 24 గంటల్లోనే మీరు జాబ్లో అనేది ఉంటారనమాట. వెంటనే జాయిన్ అయ్యేవారు వీళ్ళకి కావాలన్నమాట. నెలకి జీతం 34,560 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే మీకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుందన్నమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ రోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వేకెన్సీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకైతే పియర్సన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఉద్యోగ షేర్స్గా కీలక పదాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే రిమోట్ అర్హత స్థానాలు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టెరిటరీ మేనేజర్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఎండ్ వరకు చూసి మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంటర్నల్ ఎక్కడ వర్తిస్తాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ టెరిటరీ మేనేజర్ నియమించబడిన నగరాల్లో ఇప్పటికే ఉన్న భాగస్వాములతో కలిసి పనిచేయడానికి మరియు పిటిఈ అకాడమిక్ కోసం మార్కెట్ వాటాలో వృద్ధిని నిర్ధారించడానికి జవాబుదారీగా ఉంటారు. అలాగే ఈ పాత్రలో వ్యాపార అభివృద్ధికి కాబోయే భాగస్వాములను మరియు ఛానల్ను గుర్తించడం కూడా ఉంటుందన్నమాట. సురక్షితమైన ఆంగ్ల భాషపై మార్కెట్ మేధస్సును సేకరించడం కూడా అవసరం అని చెప్పడం జరుగుతుంది. అలాగే స్పేస్ను పరిష్కరించడం, అలాగే విదేశాల్లోని కన్సల్టెంట్లను, అలాగే మైగ్రేషన్ మార్కెట్ను అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. మరియు స్టడీ విదేశాల్లో మార్కెట్లో ట్రెండ్లను కూడా విశ్లేషిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఉద్యోగం స్థానం వచ్చేసరికి చండీగఢ్లో ఉంటుంది. బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే మనకి ఇది పూర్తిగా రిమోట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు రిమోట్ కింద మీరైతే ఈ యొక్క వర్క్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. రిమోట్ అర్హత స్థానాలు అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో పూర్తిగా రిమోట్ అనమాట. అయితే ప్రాథమిక బాధ్యతలు వచ్చేసరికి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, భాగస్వాముల సంస్థలు, పాఠశాలలు మరియు కళాశాలల సమన్వయంతో స్థానికీకరించిన విక్రయాలు మరియు మార్కెటింగ్ ప్రచారాల ద్వారా అభ్యర్థులు వాల్యూమ్లను డ్రైవ్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మా పరీక్ష యొక్క డెలివరీ మరియు సేవలో అధిక ప్రమాణాలు కలిగి ఉండేలా కస్టమర్ సేవలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను సెట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే పీటీఈ అకాడమిక్ తీసుకోవడానికి వారి విద్యార్థుల తయారీలో వృత్తిపరమైన భాగస్వాములతో సంబంధాలను, మద్దతును ఏర్పరచుకునే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. అలాగే పీటీఎస్ కోసం సేల్స్ ప్లాన్తో సమలేఖనం చేయబడిన రోజువారీ అమ్మకాల నివేదికను కూడా నిర్వహించగలిగే విధంగా ఉండాలి. ఏవైతే సేల్స్ ఉంటాయో అమ్మకాల నివేదికను కూడా నిర్వహించగలిగే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. క్రమ పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన మేధస్సును నిర్వహించడం మరియు పెంచడం అనేది మీకు తెలియాలి. పీటీఈ అకాడమిక్ పరీక్షలు మరియు సేవలపై అవకాశాలను పెంచుకోవడానికి వ్యూహాలను ముందస్తుగా అమలు చేయడానికి సంబంధిత బిజినెస్ మేనేజర్తో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే పీటీఈ అకాడమిక్ కోసం వనరులు మరియు కోర్సు వేరు అమ్మకాలకు మద్దతుగా వహించే విధంగా ఉండాలి. అలాగే సమావేశాలు, ఈవెంట్లకు హాజరు కావడం మరియు స్థానిక సర్వేలను అందించడం వంటి ప్రాంతీయ మార్కెటింగ్ ప్రణాళికలకు మద్దతు ఇవ్వగలిగే విధంగా ఉండాలి. బిజినెస్ మేనేజర్కి అవసరమైన తాత్కాలిక ప్రాజెక్టులు మరియు విధులను బట్వాట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఇప్పటికే ఉన్న ఛానల్ను నిర్వహించగలిగే విధంగా ఉండాలి మరియు
తదుపరి ఛానల్ విస్తరణ కోసం అవకాశాలను గుర్తించగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాథమిక బాధ్యతలు అనమాట మీకు. సో ప్రతిదీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, ఫాలో అవుతూ ఉండాలి. అవసరమైన జ్ఞానం మరియు అనుభవం వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు మంచిగా ఇంగ్లీష్ నైపుణ్యాలు అయితే మీకు చాలా అవసరం. ప్రతి ఒక్క జాబ్ కూడా ఇంగ్లీష్ నైపుణ్యాలు అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే అపరిచితులతో సమర్థవంతమైన సంభాషణను కనెక్ట్ చేయగల మరియు కొట్టే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ఎంఎస్ ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ పైన మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. బహుళ బాధ్యతలను నిర్వహించగలిగే సామర్థ్యం మరియు కఠినమైన సమయ పాలనలో కూడా పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. లక్ష్యం ఆధారితమైనది మరియు ఫలితాల ఆధారితమైనది అనేది కూడా మీకు చాలా అవసరం. కేటాయించిన భూభాగం రాష్ట్రంలో భారతదేశంలోని ప్రయాణించడానికి సముఖత అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే పియర్సన్ నుండి ఏమి ఆశించాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు చదువుకోవచ్చు. నేను ఇచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీకు 2022లో అత్యంత వినూత్నమైన 10 విద్యా సంస్థల్లో పియర్సన్ ఒకటి అని మీకు తెలుసా? పియర్సన్ వద్ద మేము జీవితకాల అభ్యాసానికి జీవితాన్ని జోడిస్తాము. తద్వారా ప్రతి ఒక్కరూ వారు ఊహించిన జీవితాన్ని గ్రహించగలరు. నిజ జీవిత ప్రభావం కోసం రూపొందించబడిన శక్తివంతమైన మరియు సుసంపన్నమైన అభ్యాస అనుభవాలను సృష్టించడం ద్వారా మేము దీన్ని చేస్తామనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిష్టాత్మక లక్ష్యాలతో కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ జనాభా యొక్క మారుతున్న అవసరాలను తీర్చడానికి మేము 100% డిజిటల్గా ఉండటానికి ప్రయాణంలో మేము ఉన్నామనేసి చెప్పడం జరుగుతుంది. మా వ్యూహాత్మక దృష్టిని అందించడానికి మేము కంపెనీ యొక్క దీర్ఘకాలిక వృద్ధికి పునాదిగా ఉన్న 5 వ్యాపార విభాగాలను కలిగి ఉన్నామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దృష్టిని అందించడానికి 5 వ్యాపార విభాగాలను వీళ్ళైతే కలిగి ఉన్నారట. అసెస్మెంట్ మరియు అర్హతలు, వర్చువల్ లెర్నింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, అలాగే వర్క్ ఫోర్స్ సేల్స్ స్కిల్స్ మరియు హైయర్ ఎడ్యుకేషన్, వీటితో పాటు మేము మా కార్పొరేట్ విభాగాలను కూడా కలిగి ఉన్నామనేసి చెప్పడం జరుగుతుంది. డిజిటల్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్స్, గ్లోబల్ కార్పొరేట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్స్, లీగల్ స్ట్రాటజీ అండ్ డైరెక్ట్ టు కస్టమర్స్ మేము పియర్సన్స్ వద్ద మరింత తెలుసుకోవచ్చు అన్నమాట. సమ్మలిత సంస్కృతి యొక్క శక్తిని మరియు బలమైన భావనకు మేము వెలుగునిస్తాము. మేము వ్యత్యాసాలకు స్వీకరించే సంస్కృతి ప్రోత్సహిస్తున్నాము. ఇదంతా కూడా మీకు ఇంటర్వ్యూలో అనేది ఉపయోగపడుతుంది. సో మీకు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా తెలియజేయచ్చు అనమాట. సో ఉద్యోగం వచ్చేసరికి సేల్స్, సంస్థ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, అలాగే షెడ్యూల్ వచ్చేసరికి ఫుల్ టైం అనేది ఉంటుంది. సో మీరైతే ఇదంతా కూడా ఇంటర్వ్యూకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా చదివి మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. సో మీకు రిమోట్ కాదు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫుల్ టైం అనమాట, రిమోట్గా మీరు చేయొచ్చు. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. రిక్వెస్ట్ ఐడి వచ్చేసరికి 15099 అనేసి ఇవ్వడం జరిగింది. ఇది రిక్రూటర్ ఐడి అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింకు మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీ వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ అనేది ఇలా ఉంటుందన్నమాట. మీ ఖాతాని కలిగి ఉండవలసిన అవసరం లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, లేదనుకుంటే రద్దు చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత పైన క్లిక్ చేస్తే మీకు తర్వాత అనేది వస్తుంది అన్నమాట. మీ యొక్క డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. 1 by 1 క్లిక్ చేసుకుని వెళ్తే సో ఇక్కడైతే మీరు చూడొచ్చు టెరిటరీ మేనేజర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఈమెయిల్ ఎంటర్ చేసి తర్వాత
క్లిక్ చేయండి. మీరైతే ఈమెయిల్ని ఉపయోగించడం ద్వారా వెంటనే ప్రారంభించవచ్చు అనేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.